హైదరాబాద్ నగరంలో గాడిద గుడ్డు అంటూ పోస్టర్లు వెలిశాయి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని పోస్టర్లు వేశారు. బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చింది అని గాడిద గుడ్డు అంటూ అనేక ప్రాంతాల్లో పోస్టర్లు కనిపించాయి. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు కేంద్రంపై మండిపడుతున్నారు. హైదరాబాద్ లో వెలిసిన గాడిద గుడ్డు పోస్టర్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. నరేంద్ర మోడీ సమక్షంలో జరిగినటువంటి పార్లమెంట్ సెషన్ లో అయితే నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడవచ్చు, బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్ లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది, గాడిద గుడ్డ అంటూ కూడా హైదరాబాద్ లోని ప్రధాన బస్ స్టాప్లలో అయితే ఫ్లెక్సీలు అయితే వెళ్లడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తున్నాం, ఈ గాడిద గుడ్డు అనేటువంటి అంశం ఏదైతే ఉందో గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పదే ప్రజలకు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి గడిచిన 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇటు బైఫర్కేషన్ యాక్ట్ కు సంబంధించినటువంటి విభజన హామీలు నెరవేర్చడంలో గానీ, లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో నరేంద్ర మోడీ సర్కార్ అయితే 2 పర్యాయాలు విఫలమైంది. ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలంటూ కూడా గాడిద గుడ్డును చాలా ఎన్నికల ప్రచార సభల్లో అయితే చెప్పడం జరిగింది, రోడ్ షోలలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ లో సాధారణంగా అన్ని రాష్ట్రాలకు వచ్చే విధంగా బడ్జెట్ తప్ప తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలకు సంబంధించినటువంటి బడ్జెట్ ను రిలీజ్ చేయడంలో గానీ, లేదంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎన్నో రకాలైనటువంటి పనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ నిధులను కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాకుండా గతంలో ఏదైతే ఈ యొక్క గాడిద గుడ్డు అనే నినాదం ఉందో గాడిద గుడ్డుకు సంబంధించి ఇక్కడ బీజేపీ తెలంగాణకి ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను అయితే ప్రజలు గెలిపించడం జరిగింది. ప్రజలు గెలిపించిన దానికి సంబంధించి అయితే ప్రజలు గెలిపించినప్పటికీ కూడా మోడీ సర్కార్కు కనీసం కృతజ్ఞత లేకపోగా తెలంగాణ ప్రజలకు మొండి చేయిని చూపించే విధంగా అయితే బడ్జెట్ కల్పన జరిగిందంటూ కూడా వారు వ్యతిరేకిస్తూ అయితే చాలా ప్రాంతాల్లో పోస్టర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారన్న దానికైతే ఎలాంటి ఆధారాలు కూడా లేవు. మన కేవలం ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి 8 సీట్ల అంశము, అదేవిధంగా కేంద్ర బడ్జెట్ లో బీజేపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులుగా అయితే బీజేపీకి సంబంధించినటువంటి యొక్క ప్రజాప్రతినిధులను గెలిపించినటువంటి ప్రజలకైతే నరేంద్ర మోడీ సర్కార్ మొండి చేయి చూపిందంటూ కూడా ఈ యొక్క ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే గెలుపొందినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలలో కూడా ఇటు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు బండి సంజయ్ కూడా కేంద్ర సహాయ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో మాత్రం బీజేపీకి సర్కార్ చిత్తశుద్ధి లేదనే విధంగా అయితే ఇక్కడ ఒక ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంగా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రజలైతే వ్యతిరేకిస్తా ఉన్నారు. గత ఎన్నికల ప్రచారంలో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన పార్టీ బహిరంగ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరికొద్దిలోనే శుభవార్త వింటారు, తెలంగాణ రాష్ట్రానికి టెక్స్టైల్ పార్క్ కూడా వస్తుందంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ ఎలాంటి కార్యాచరణ లేకపోగా ఈ బడ్జెట్ కూడా నిరాశాజనకంగా ఉండడంతో అయితే ప్రజలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. తెలంగాణలో ప్రజలపై బీజేపీ తన యొక్క బుద్ధిని మరొకసారి కూడా చూపించింది. తెలంగాణను అభివృద్ధి చేసేటువంటి ఎలాంటి ఎజెండా కూడా బీజేపీ పార్టీకి లేదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విమర్శించిన నేపథ్యంలో ఈ యొక్క పోస్టర్లు అయితే పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కెమెరామెన్ కృష్ణతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.